మేకర్స్ చెప్పడం ఏంటి అంటే ఇది రీ రిలీజ్ కాదు, డైరెక్ట్ థియేటర్ రిలీజ్ అన్నారు. సో హాయ్ మై డియర్ మూవీ లవర్స్, ఎలా ఉన్నారు? సో ఈరోజు ఏమేమి మూవీస్ చూసారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. నాకు ఈరోజు వరుసగా మూవీస్ అని సరిపోయింది. అండ్ ఇంకా మూవీ విషయానికి వస్తే ఇట్స్ కాంప్లికేటెడ్. మూవీ పేరే అదండి, ఇట్స్ కాంప్లికేటెడ్. ఇది ఎవరిదో కాదు, మన స్టార్ బై సిద్ధు, అదే టిల్లు బాబు ఉన్నాడు కదా. సో డీజే టిల్లు సిద్ధు యొక్క 2020లో ఆల్రెడీ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీని ఇట్స్ కాంప్లికేటెడ్ అని చెప్పి థియేటర్లో అయితే వదిలారు. సో మేకర్స్ చెప్పడం ఏంటి అంటే ఇది రీ రిలీజ్ కాదు, డైరెక్ట్ థియేటర్ రిలీజ్ అన్నారు. సో వాళ్ళు చెప్పింది లాజిక్ ఏంటి అంటే ఒక్కసారి థియేటర్లో రిలీజ్ చేసిన దాన్ని మళ్ళీ థియేటర్లో రిలీజ్ చేస్తే దాన్ని రీ రిలీజ్ అంటారు. అసలు ఈ మూవీని అంతవరకు థియేటర్లో రిలీజ్ చేయాలి, ఫస్ట్ టైం థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇది రీ రిలీజ్ కాదు, డైరెక్ట్ రిలీజ్ అన్నారు. వాట్ ఏ లాజిక్ యార్. సో ఇంకా మూవీ రివ్యూ విషయానికి వెళ్తే ఫస్ట్ మూవీ స్టోరీ కాన్సెప్ట్ ఏందో చూద్దాం. స్టార్ బై సిద్ధు యాజ్ కృష్ణ. సో తను శ్రద్ధా శ్రీనాథ్తో అయితే లవ్లో అయితే ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య బ్రేకప్ అయితే అయిపోయింది. అయితే ఆఫ్టర్ సో మెనీ డేస్ తను శాలినితో అయితే లవ్లో ఉంటాడు. సో ఇద్దరు హ్యాపీగా ఉన్న టైంలో తన జాబ్ పర్పస్ మీద బెంగళూరు అయితే వెళ్తాడు. బెంగళూరులో అనుకోకుండా శ్రద్ధా శ్రీనాథ్ అయితే మళ్ళీ పరిచయం అయింది. సో వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ యాజ్ యూజువల్గా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ఈ ప్రాసెస్లో ఇదంతా తెలుసుకున్న శాలిని తనకి బ్రేకప్ చెప్పింది. అసలు ఫైనల్గా సిద్ధు ఎవరిని లవ్ చేస్తున్నాడు, శ్రద్ధా శ్రీనాథ్నా శాలినినా? సో ఇలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూని ఎలా సాల్వ్ చేశాడు, ఫైనల్గా ఎవరి లవ్ని దక్కించుకున్నాడు అనేది తెలియాలి అంటే ఇట్స్ కాంప్లికేటెడ్ మూవీ చూడాల్సిందే. సో యాక్చువల్లీ ఇది 2020లో రిలీజ్ అయిన కృష్ణ అండ్ హిజ్ లీలా ఆ మూవీనే. ఈ మూవీలో ఏదో కొత్తగా ఉండిద్ది అది ఇది అని చెప్పి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. యాక్చువల్లీ ఈ మూవీలో అక్కడక్కడ కొంచెం స్క్రీన్ ప్లే అయితే మార్చారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే రీసెంట్గానే సిద్ధుకి స్టార్ బై సిద్ధు అనే పేరు అయితే వచ్చింది కదా డీజే టిల్లు నుంచి. యాక్చువల్లీ ఇది డీజే టిల్లుకి ముందు మూవీ అనమాట. సో ఈ మూవీలో సిద్ధు పేరుని స్టార్ బై సిద్ధు అని అయితే వేస్తారు. సో అదైతే ఒకటి ఉంది. అండ్ కొన్ని సీన్స్ అయితే కొంచెం స్క్రీన్ ప్లే కొంచెం మరీ ఎక్కువ కాదు, స్క్రీన్ ప్లే చేంజ్ చేశారు. అండ్ ఇంకో థింగ్, దీని గురించి ప్రెస్ మీట్లో రానా గారు ఒక మాట అయితే అన్నారు, దీని ప్రొడ్యూసర్ రానా గారు. సో తన అనడం ఏంది అంటే యాక్చువల్లీ సిద్ధుతో ఒక మూవీ తెద్దాం అనుకున్నారంట సిద్ధు. అండ్ ఇప్పుడు ఈ కృష్ణ అండ్ ఈజ్ లీలా డైరెక్టర్ ఉన్నారు కదా. సో యాక్చువల్లీ డీజే టిల్లు కూడా వీళ్ళిద్దరు కాంబోనే. సో తను ప్రొడ్యూసర్గా ఇంకో మూవీ తెద్దాం అనుకుంటే ఈ మూవీ థియేటర్ రిలీజ్ చేస్తేనే తెస్తా అని చెప్పి పట్టుబట్టారంట. అందుకని వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ చేస్తున్నా అని చెప్పి అన్నారు. సో ఇంకా ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడాలా అంటే అవసరం లేదు, ఓటీటీలోనే చూడొచ్చు, ఆల్రెడీ ఉంది. కాకపోతే చిన్న మార్పులతో రిలీజ్ చేశారు అంతే. లేదు మాకు సిద్ధు యాటిట్యూడ్ అది అంతా అంటే డీజే టిల్లులో ఉన్నంత యాటిట్యూడ్ అయితే ఇందులో ఉండదండి. సో లిటిల్ బిట్ అంతే. సో మేము ఆ యాటిట్యూడ్ ఎంజాయ్ చేయాలి అది ఇది అంటే ఇంక మీ ఇష్టం. నా రికమెండేషన్ అయితే ఓటీటీ, దట్స్ ఇట్. ఆల్రెడీ ఈ మూవీని చాలామంది చూసేసే ఉంటారు. సో ఒకవేళ ఇప్పుడు వదిలిన వర్షన్ చూసుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీ విల్ మీట్ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.